పారా పోదాం. నేను రాలేపో. రావా? ఎందుకు? ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర ఫుడ్డేనా? మరి రాయలసీమ ఫుడ్ ఎప్పుడు తినిపిస్తావు? రాయలసీమ ఫుడ్ కావాలా? ఎట్లాంటి ఫుడ్ కావాలి? కింద నుంచి పైదాకా మంట పుట్టాలా? కొడుతుంది సీనా. తినిపిస్తా కానీ బిల్లు నువ్వే కట్టాలి. బిల్లేగా కట్టేస్తాం. రాయలసీమ స్పైస్ పేరు ఓకే, మరి ఫుడ్ ఎట్టుంటది? మంట పుట్టిస్తుంది. అంబియన్స్ అదిరిపోయాడు అన్న. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంది? నువ్వు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నీ ఫుడ్ ఎట్లా వండుతారో డైరెక్ట్ కిచెన్ లో పోయి చూడొచ్చు. కస్టమర్ డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి ఏం వండుతున్నారో చూడొచ్చా? ఏ రెస్టారెంట్ లో చూడలేదు కదా ఇది. ఈ రెస్టారెంట్ లో చూడొచ్చు. ఏంది బస్సు ఇది? బంగారు కోడిగుడ్డు చూసింది చాలు కానీ తిందంపా. అన్నా ఆయా వచ్చింది, ఇంక నేను మొదలెట్టేదా? కానీ వానాకాలంలో ఇట్లాంటి పాయా తాగుతా ఉంటే యమ సమ్మకొండదన్నా. ఇగోరా బంగారు కోడిగుడ్డు, గుడ్డును అలా ఫ్రై చేసి దాని చుట్టూ చికెన్ కీమా పెట్టి అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తెస్తారు. అదిరిపోతుంది, తిను. అన్నా నెక్స్ట్ ఏంది? మీ చిత్తూరు మటన్. చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ ఓకే, కానీ వెజ్ వాళ్ళ పరిస్థితి ఏంది? అన్నా రాయలసీమ స్పెషల్ పన్నీర్ ఒకటి. ఇంకోరా మీ రాయలసీమ స్పెషల్ మటన్ కుష్కానేగా, వాసంతో తెలిసిపోతుంది. పెట్టు బాసు. బాసు ఏంద్రా? మా మటన్ కుష్కా అట్లా తినొద్దు. దాల్చా వేసుకో, గోగా వేసుకో, కుమ్ము. మీరు రాయలసీమ కుష్ కాదని కుష్ అయిపోయినారా? భయ ఫింగర్ బౌల్. నువ్వు దానికి మాత్రం దుడ్డు నువ్వే కట్టు. అది ఫ్రీరా, చేతులు ఎడుక్కునేది. ఫ్రీయా? ఎట్లుంది? మంట పుట్టించండి అన్న. అందుకనే రాయలసీమ స్పెషల్ మలై షాయి తెచ్చిన, తిను. అన్నా మన ఒక్కరం తింటే సరిపోతుందా? ఈ హోటల్ గురించి మనోళ్ళకి కూడా చెప్పు. రఫ్ ఆడిచ్చే రాయలసీమ ఫుడ్ తినాలన్నా, ఖతర్నాక్ మటన్ కుష్కా తినాలన్నా రాఘవేంద్ర కాలనీలో ఉన్న రాయలసీమ స్పైస్ కి రారి. అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయరి.